నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ఆదిలాబాద్ పట్టణంలో ఓటరు నమోదు ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్ల సమయం దగ్గర పడుతుండటంతో ఓటర్ లిస్టులో పేరు లేని వాళ్లను చేర్పించే బాధ్యతను కాంగ్రెస్ శ్రేణులు సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఫీల్డ్ లోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా హిట్ ఎక్కింది. ముఖ్యంగా 242, 248 పోలింగ్ స్టేషన్ల పరిధిలో మహాలక్ష్మివాడ, తాటిగూడ కాలనీలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఓటర్ సవరణ ప్రక్రియను స్వయంగా పరిశీలించిన ఆయనకు అక్కడ కేవలం 60% లోపు మాత్రమే ఓటరు నమోదు జరిగిందని తెలియడంతో అసహనం వ్యక్తం చేశారు. ఇదేంటి ఇంత స్లోగా ఉంటే ఎలా అంటూ అధికారులను, స్థానిక నాయకులను అలర్ట్ చేశారు. ఇక ఉపేక్షించేదే లేదు, వెంటనే బూత్ స్థాయి అధికారులు, పార్టీ ఏజెంట్లు సమన్వయం చేసుకోవాలని ఆయన డెడ్ లైన్ విధించారు. ప్రతి ఇంటికి, అవును, డోర్ టు డోర్ తిరిగి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సిందేనని స్ట్రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. ఆన్లైన్ లో నమోదు ప్రక్రియను ఉరుకులు పరుగులు పెట్టించాలని వార్డు కౌన్సిలర్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు స్పష్టమైన టార్గెట్ ఇచ్చారు. ఈ హై వోల్టేజ్ పర్యటనలో వార్డు కౌన్సిలర్లు ఇజ్జరి సంజయ్ వెంకటేష్, ఎస్కే అలీంతో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఎంసీ చైర్మన్ రంగంలోకి దిగడంతో ఇక ఆదిలాబాద్ లో ఓటరు నమోదుకు బ్రేకులు లేనట్టే కనిపిస్తుంది. మరి గ్రౌండ్ లెవెల్లో ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.